గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఈరోజు మనం డిఫెన్స్ సర్వీసెస్ మరియు పోలీస్ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు టిఎన్ రావు గారు, చైర్మన్ ఆఫ్ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ, అలాగే వివేక్ గారు, చైర్మన్ ఆఫ్ గెలాక్సీ హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్ వారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. మీ ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణా సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం? తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ. వెల్కమ్ బ్యాక్. నమస్తే రావు గారు. నమస్తే వివేక్ గారు. సో రావు గారు చెప్పండి, అంటే ఇప్పుడు జనరేషన్ అందరు పేరెంట్స్, స్టూడెంట్స్ కన్నా పేరెంట్సే ఎక్కువ ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలి, ఆ ఫీల్డ్లోనే వెళ్ళాలి, ఆ ఫీల్డ్లోనే ఎక్కువ అంటే స్టేజెస్ ప్లస్ డబ్బులు వస్తాయి, అవే కెరీర్గా పరంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా డిఫెన్స్ వైపు ఎందుకు వెళ్ళరంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పనిసరిగా ముందు అందరి V6 వ్యూవర్స్ అందరికీ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి నమస్కారాలు. ముందు తల్లిదండ్రులు ఏంటంటే తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఉంది. పిల్లలు అసలు ఏమి చదివితే వాడికి ఆసక్తి ఉందా లేదా అన్నది గ్రహించాలి. ఎందుకు లేకుండా ఫోర్స్ఫుల్గా చదివించడం అయితే వాడికి వంట పట్టదు. పిల్లలు అన్నది వాళ్ళు డైమండ్స్ అండి. డైమండ్స్ ఏంటంటే అది ఉప్పులాగా ఉంటుంది. వాళ్ళకి షైనింగ్ చేసి సరిగ్గా చేసుకుని మంచి త్రోవలో పెడితే వాళ్ళు డైమండ్స్ కింద ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ఇంజనీర్స్ కావాలి, డాక్టర్లు అవ్వాలి, ఇవన్నీ ఆశలు పెట్టుకుంటే ఏమవుతుందంటే బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఇంజనీర్ పూర్తి అవ్వదు. నవేడేస్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదివించాలనే చూస్తూ ఉంటున్నారు. కానీ చూడండి ప్రజెంట్ ఇంజనీరింగ్ పరిస్థితి ఎలా ఉందో. ఇంజనీరింగ్ మీద ఆసక్తి తగ్గుతోంది. ఎందుకంటే జాబ్స్ లేవు. సప్లై అండ్ డిమాండ్. సప్లై ఏంటి ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది. దాని గురించి ఏంటంటే రాను ఇంజనీర్స్ ఏంటంటే అతి తక్కువ చిన్న జాబులకు కూడా పరిమితి అయిపోతున్నారు. దాని గురించి అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చూడండి, గత 15 సంవత్సరాల కింద తీసుకుంటే మొత్తం ఇప్పటిదాకా 97,90,656 మంది రాశారు. ఇప్పుడు 2016లో కూడాను ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్ కూడా నేను చూస్తున్నాను, 9,64,664 మంది రాస్తున్నారు. ఇందులో ఏంటంటే ఇప్పటిదాకా యావరేజ్ చూసుకుంటే 59% పాస్ ఉంది, 41% ఫెయిల్ ఉంది. ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ని లక్షల మంది. అందుగురించే నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైంది. ఇది చూసి గ్రహించి ఫస్ట్ ఏంటంటే డిఫెన్స్ మీద అవగాహన ఉండట్లా. చిన్న చదువుతోటే ఫస్ట్ క్లాస్ సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కొట్టాలి అంటే డిఫెన్స్ సర్వీసెస్. తక్కువ చదువుతోటి జాయిన్ అయ్యి గెజిటెడ్ ఆఫీసర్ అవ్వడానికి ఏకైక సంస్థలు డిఫెన్స్ సర్వీసెస్. ఆ డిఫెన్స్ అనగానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇందులో ఏంటంటే 10th ఫెయిల్ దగ్గర నుంచి పీజీ దాకా ఉంటుంది. కానీ వయోపరిమితి దాని రిక్వైర్ బట్టి ఉంటుందన్నమాట. నార్మల్గా 17 సంవత్సరాలు, 16.5-17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల దాకా ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సోల్జర్ లెవెల్గా తీసుకుంటూ ఉంటారు. ఇది గ్రహించాలి. ప్లెంటీ ఆఫ్ వేకెన్సీస్ అండి, సార్లు పడుతూ ఉంటాయి. కానీ తల్లిదండ్రులు ఒక్కసారి గ్రహించాలి. ఎందుకు మా కుర్రాడు ఎందుకు డిఫెన్స్లో చేరకూడదు? డిఫెన్స్లో కొన్ని ఏరియాలో అయితే చెప్పనవసరంలా, వాళ్ళకంతా తెలుసు. ఇప్పుడు ఖమ్మంలో అయితే మ్యాక్సిమం చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎయిర్ ఫోర్స్లో చూపిస్తూ ఉంటారు. అలాగే ఏపీలో చూస్తే గిద్దలూరులో ఇంటికి ఒకళ్ళు డిఫెన్స్లో ఉంటారు. ఎంత చూడండి. అదే తాడేపల్లిగూడెం దగ్గర కూడా ఒక ప్లేస్ ఉంది, డిఫెన్స్ రామవరం అంటారు. అక్కడ అందరూ ఇంటింటికి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పనవసరంలా, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు టేస్టు డిఫెన్స్లో చేరితే ఎంత బాగుంటుందని. ఇందులో చాలా సింపుల్గా టెస్టులు ఉంటాయండి. అది గ్రహించి ఏంటంటే 100% ఇప్పుడు ఐటీ కంపెనీలు అందులో కానీ ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. వచ్చినా ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇందులో కనుక ఒక్కసారి అడుగు పెడితే నీకు జీవితాంతం సస్యశ్యామలంగా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది నీ లైఫ్. నీకే కాదు, నీ పేరెంట్స్కి బాగుంటుంది, నీ స్పోర్ట్స్కి బాగుంటుంది, మీ పిల్లలకి బాగుంటుంది. అందుగురించి ఒక్కసారి పేరెంట్స్ ఏంటంటే ఉన్నత చదువులకు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి. ఎక్కువ చదివితే నువ్వు బోల్డైన అవకాశాలు కోల్పోతూ ఉంటావు. చదువు వలన నీ ఏజ్ పెరుగుతుంది, ఏజ్ పెరిగిపోవలన డిస్క్వాలిఫికేషన్ అవుతావు. అందుగురించి ఇంటర్మీడియట్ తోటే బోల్డైన అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ తోటి ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళొచ్చు,
యాజ్ ఆఫీసర్ కింద వెళ్ళొచ్చు, మెన్ కింద వెళ్ళొచ్చు. అందుగురించి ఏంటంటే ఒక ట్రైల్ వేయడంలో తప్పు లేదు. ఒకవేళ జాబ్ వచ్చిందనుకోండి, తర్వాత నువ్వు ఇంజనీరింగ్ చదవాలన్నా శుభ్రంగా చదువుకోవచ్చు. చదువుకి ఏ ఆటంకం ఉండదు. ఫస్ట్ క్లాస్గా లీవ్ ఇస్తారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నువ్వు ఎంత చదివైనా చదవచ్చు. ఒక మెన్ కింద చేరి, సోల్జర్ కింద చేరి టాప్ మోస్ట్ ర్యాంక్ దాకా వెళ్ళడానికి డిఫెన్స్లో అవకాశం ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. దేవయ్య ఫ్రమ్ మహబూబ్ నగర్. హలో 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 హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అమ్మా. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు మా బిడ్డ ఇంటర్ పాస్ అయింది, పోలీస్ కానిస్టేబుల్ కు అప్లై చేసినాము. ఓకే, మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలంటే మేము ఎట్లా మీకు రావాలని అడుగుతున్నాము. తప్పనిసరిగా అమ్మా, ఇది సిటీ వచ్చి 227 ఎక్కి సికింద్రాబాద్ నుంచి 227 ఎక్కితే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అనగానే మా అకాడమీ ముందు ఆగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మేము ట్రైనింగ్ ఇస్తాం. దానికి ఒక్క పైసా ఖర్చు ఉండదు. నీకు ఫుడ్కి అయ్యే ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నీకు ఆ పోలీస్కి అన్నిటికీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫిజికల్గా, మెంటల్గా అన్ని ట్రైనింగ్ మేము ఇస్తాం. వెంటనే రండి. వివేక్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీ అకాడమీ నుంచి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు? యూత్కి చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో మీ ట్రైనింగ్ ద్వారా ఎటువంటి జాబ్స్ వస్తాయంటారు? ఇదేనా V6 ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. గెలాక్సీ హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ అనేది 2014 గండిమైసమ్మ చౌరస్తా డుండిగల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ స్థాపించబడిందండి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన కింద 24 సెక్టర్లు ఉన్నాయి. ఆ సెక్టర్లో మాది ఒక సెక్యూరిటీ సెక్టర్. ఈ సెక్యూరిటీ సెక్టర్ కింద 30 రోజులు ఇలా 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్, అంటే అన్ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ అండి. మేము ఇచ్చే ట్రైనింగ్ అన్ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్. ఇది 30 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఈ 30 రోజుల ట్రైనింగ్ సెక్యూరిటీ గార్డ్కి ఎందుకు అనుకోవద్దండి. ఈ 30 మీరు స్లైడ్ చూస్తున్నారు ఇప్పుడు టీవీలో. ఈ 30 రోజుల ట్రైనింగ్లో మీకు పక్కకు ఫోటోలు కనబడే ట్రైనింగ్ అన్నీ మా దగ్గర తీసుకున్న ఫొటోస్ అండి. ఆ ఫొటోస్లలో మేము ఇచ్చే ట్రైనింగ్ 30 రోజులు సరిపోదు, అయినా కూడా 30 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తాము. ఒక ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మా క్వాలిఫైడ్ ట్రైనర్స్తో ఈ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దీంతోపాటు క్లాస్ రూమ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఒక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోవడానికి వాళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ కూడా ఈ సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్తో పాటు ఇవ్వబడుతుంది. వాళ్ళు 100% మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏదో ఒక జాబ్ 100% తీసుకెళ్తారని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా కంపల్సరీ సెక్యూరిటీ గార్డ్ అయినా 100% కాగలుగుతారని ఈ విశ్వాసం మేము ఇస్తామండి. వాటికి 100% సక్సెస్ అవుతారని నేను. ఓకే, సో రావు గారు, ఇందాక మీరు చెప్పారు తక్కువ చదువుతో జాబ్స్ వస్తాయనేసి. జనరల్గా మన సైకాలజీ, మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎక్కువ చదివితేనే, పెద్ద డిగ్రీస్ ఉంటేనే మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీస్ వస్తాయని అనుకుంటారు. కానీ మీరు చెప్పారు డిఫెన్స్ సర్వీస్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ కూడా చాలు, పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు అనేసి. సో డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలంటే మెయిన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి? మీరు కూడా డిఫెన్స్ సర్వీస్లో చేశారు. సో ఎన్ని ఇయర్స్ చేశారు? మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. తప్పనిసరిగా అమ్మా, ముందుగా ఏంటంటే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఆస్తి ఏమి ఇచ్చామన్నది కుర్రాలు కాదు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కనుక ఇస్తే, అందుగురించే నేను చెప్తున్నాను, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్స్ ఎంప్లాయబిలిటీ, హెల్త్, ఎర్నింగ్ కెపాసిటీ అండ్ ఇట్ విల్ కటైల్ పవర్టీ. పేదరికాన్ని నిర్మూలిస్తుంది. ఇది గ్రహించాలి. 100% ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పేది. ఇందులో ఏంటంటే ఈ డిఫెన్స్ సర్వీసెస్లో 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో మెన్ కింద, రెండోది ఆఫీసర్ కింద. ఇది సంవత్సరానికి 2 సార్లు ప్రతి వాళ్ళకి అవకాశం కలుగుతుంది. ఈ మెన్ కింద ఇచ్చింది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి టెక్నికల్, రెండోది నాన్ టెక్నికల్. అదే ఆఫీసర్లో టెక్నికల్ ఉంటుంది, ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే నార్మల్గా ఈ ప్రక్రియ ఏంటారు, ఆర్మీ ఉంది. ఆర్మీ అతిపెద్ద దళం ఆర్మీ. 13,50,000 మంది ఉన్నారు. ఈ ఆర్మీ ఎప్పుడు మేళాల కింద కండక్ట్ చేస్తారు. కొత్తగూడెంలో చేశారు. స్టేట్ వైజు, డిస్ట్రిక్ట్ వైజు మేళా కింద కండక్ట్ చేస్తారు. అదే ఎయిర్ ఫోర్స్, నేవీలో ఏం చేస్తారంటే ముందేమో కాకేసి రిటర్న్ టెస్ట్ పెడతారు. మేళా కింద ఉండదు, ఆన్లైన్లో చేసుకుని వాళ్ళు సెలక్షన్ సెంటర్కి వెళ్ళి రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇందులో ఆర్మీలో మటుకు ఫిజికల్ టెస్ట్ ముందు ఉంటుంది. ఇందులో కావాల్సింది ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇది తీసుకుంటారు. ఈ 3 సర్వీసుల్లో ఏంటంటే గతంలో మేము చేరినప్పుడు ఎలా ఉండేదంటే 10th క్లాసే మాకు, అప్పుడు వెళ్ళడమే గొప్ప. ప్రతి వాళ్ళు జాయిన్ అవ్వగానే ఇమీడియట్గా తీసుకునేవారు. ఇప్పుడు ఏమైంది, అందరూ వస్తున్నారు కాబట్టి స్కిల్ ఉన్నవాడికి, హైట్ ఉన్నవాడికి, కొద్దిగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి టెస్టులు పెట్టి తీసుకుంటున్నారు. అప్పుడు 10th, ఇప్పుడు ఇంటర్ చేశారు. ఇది డిగ్రీ చేరు, ఇంటర్మీడియట్ తోటి ఉంటుంది. ఇందులో ఇంటర్మీడియట్కి టెక్నికల్ కావాలంటే ఎంపీసీ గ్రూప్ ఉండాలి, నాన్ టెక్నికల్ కావాలంటే సిఈసి, హెచ్ఈసి ఏదైనా పర్లా. అది ఎయిర్ ఫోర్స్కి. అదే ఆర్మీకి ఏంటంటే 3 విధాలు ఉంది. టెక్నికల్ ఉంది, జనరల్ డ్యూటీస్ ఉంది, ట్రేడ్స్మెన్ ఉంది. ఈ టెక్నికల్కి ఇంటర్మీడియట్ ఉండాలి,
జనరల్ డ్యూటీకి ఏమో 10th క్లాస్ చాలు, ట్రేడ్స్మ్యాన్కి 8th క్లాస్ చాలు. వీళ్ళందరినీ సిపాయి కిందే, సోల్జర్ కిందే తీసుకుంటారు. అందరికీ ఏముండదు, జీత బత్యాల్లో ఏమి తేడా ఉండదు, కొద్దిగా తేడా ఉంటుంది. అందరినీ సోల్జర్సే అంటారు. వాళ్ళ డ్యూటీని బట్టి ట్రేడ్స్ ఉంటాయి. అది గ్రహించాలి. అలాగే నేవీలో కూడా అంతే, టెక్నికల్, నాన్ టెక్నికల్, ట్రేడ్స్మెన్. ఈ ట్రేడ్స్మెన్ అన్నది ఎయిర్ ఫోర్స్లో లేదు. ఎయిర్ ఫోర్స్లో ఓన్లీ టెక్నికల్, నాన్ టెక్నికల్. టెక్నికల్ అంటే ఒక విమానం టేక్ ఆఫ్ అవ్వాలంటే 10 మంది టెక్నీషియన్స్ చేస్తే కనదు. నేను నాన్ టెక్నికల్, సార్ టెక్నికల్. ఆయనేమో ఎయిర్ ఫ్రేమ్, ఒక ఎయిర్ ఫ్రేమ్ కావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్లో చేయవలసిన పనులన్నీ టెక్నీషియన్గా వాళ్ళు చేస్తారు. నాన్ టెక్నికల్ నేను ఇన్స్ట్రక్టర్స్ని. నేను ఇన్స్ట్రక్టర్ 15 సంవత్సరాలు చేశాను. 15 సంవత్సరాలు చేసి వచ్చాక ఫస్ట్ క్లాస్ శాలరీస్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డిఫెన్స్లో ఎక్స్ట్రాడినరీ, మనం బడ్జెట్ 17 లక్షల కోట్లలో 2,50,000 కోట్లు డిఫెన్స్కే. అందుగురించి ఎందుకంటే వాళ్ళకి జీతభత్యాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే బయట చెప్పలేము జాబ్ ఉంటుందండి. ఇందులో అలా కాదు, 38కి శాలరీ వచ్చేస్తుంది, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఓన్లీ 8 గంటల మటుకే ఉంటుంది. 7:30 నుంచి 2 o'clock దాకా ఉంటుంది. తర్వాత అంతా రెస్టే, గేమ్స్ ఆడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మీకు ఫస్ట్ క్లాసు రైల్ ఫేరు ఏసీలో ఇస్తారు, ఫస్ట్ క్లాస్ శాలరీస్ ఉంటాయి. జీవితాంతం మెడికల్ ఫ్రీ, ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళే చూసుకుంటారు. ఇందులో చేస్తుంటే చెప్పక్కర్లేదండి. అందుగురించే చెప్తున్నాను, ఇందులో చేయాలంటే పెట్టు పుట్టాలి. మొన్న చూడండి, మొన్న హనుమంతప్ప 6 days ఐస్లో ఉండి ప్రాణాలు కోల్పోయాడు. యావత్ భారత్, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సల్యూట్ చేశారు. ఇవాళ వాళ్ళ భార్య ఒక నోటి ఇది ఇచ్చింది చూడండి. వాళ్ళ అమ్మాయిని 7 సంవత్సరాలు ఎంత ఉంది, మా అమ్మాయిని కూడా డిఫెన్స్లో చేర్పిస్తానంది. చూడండి, ఇది ఒక్క అమ్మాయి. ఎంత ఇదేంటంటే చెప్పుకోదగ్గది ఉంటుంది. మీరు ఇంజనీర్, డాక్టర్ ఎలా చెప్పుకుంటున్నారు, IPS IAS కన్నా ఎక్కువ గౌరవం ఉండేది మీకు డిఫెన్స్ సర్వీసెస్లో. అది గ్రహించాలి. అందుగురించే నార్త్లో ఏంటంటే ఒక దేవుళ్ళ ఒక ఇదిలా చూస్తారు సిపాయి డ్రెస్ వేసుకోగానే. మన దాంట్లోకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ పర్సెప్షన్, నాలెడ్జ్ లేక. ఒక్కసారి డిఫెన్స్లో పెట్టండి. ఎందుకు ఇందులో ఈ డిఫెన్స్లోకి జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ క్లాస్ అవగాహన, ట్రైనింగ్ ఉండాలి, ఫిజికల్గా, మెంటల్గా. దాని గురించి ఏంటంటే మా అకాడమీ, ఈ 2 అకాడమీలు ఏంటంటే ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఇచ్చి వాడికి ఏమి తక్కువ ఎక్కువ అన్నీ సరి చేసి మెంటల్గా, ఫిజికల్గా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒక్కసారి వచ్చి చూడండి. నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు అబ్బాయిని తీసుకొచ్చాడు. చాలా బాగుంది సార్, ఇటువంటి అకాడమీ నేను ఎక్కడ చూడలేదన్న. ఆయన ట్రాఫిక్లో ఉంటారు. ఆయన్ని తీసుకొచ్చి ఆ కుర్రాన్ని చేర్పేసి నాకు చాలా ఇదిగా అనిపించింది. రావు గారు మీరు చేసేది చాలా బాగుంది. ఇలాంటిది ఏంటంటే అవగాహన లేక ఒక్కసారి అకాడమీలో కాలు పెట్టండి, చూడండి ఎలా ఉంటుందో. ఇందులో ట్రై చేయడంలో తప్పేం లేదు. తక్కువ వయసులోనే తక్కువ చదువుతోటే ఫస్ట్ క్లాస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం అన్నది అంత ఇంత కాదండి. అందుకనే సల్యూట్ ఇవ్వడంలోనూ సల్యూట్ పుచ్చుకోవడంలో ఇదిగా ఉంటుంది. జీవితాంతం తలెత్తుకుని తిరగచ్చు. డబ్బుకు డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం, హోదాకు హోదా. ఈ 3 ఫోర్సెస్లో ఉంది. అది కాకుండా పోలీస్ ఫోర్స్లో కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణలో బోల్డ్ అండ్ వేకెన్సీ తీశారు, 10,000 మందిని తీశారు. అది కాక ఇంకా 2,000 మంది ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. చాలా బాగుంది. అది కూడా అంటే 12,000 మంది వేకెన్సీస్ వస్తున్నాయి. అందుగురించి ఏంటంటే యువత ఇది గ్రహించండి, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకొక మంత్ ఉంది, 3rd రిటర్న్ టెస్ట్ ఉంది, ప్రిలిమినరీ రిటర్న్. ఇందులో ఏంటంటే ఫిజికల్ టెస్టులు ఉంటాయి ఈ డిఫెన్స్లో ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఈజ్ ఎసెన్షియల్ రన్నింగ్. 1 కిలోమీటరు 6 నిమిషాలు 20 సెకండ్లో రావాలి. అది 100% ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. మా దగ్గర చేసిన వాళ్ళు 5.5 నిమిషాల్లో పాస్ అయ్యారు. మొన్న కొత్తగూడెంలో వెళ్ళినప్పుడు అందరూ ఫస్ట్ వచ్చారు TNR సైనిక్ అకాడమీ. నో డౌట్ ఇన్ దట్. ఫిజికల్గా 100% ఇది ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ మీకు కావాల్సిన, దానికి కావాల్సిన టెస్ట్గా నేను గత 10 ఏళ్ళ నుంచి ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ దానికి ఇచ్చి అన్నింటికి మేము ఇస్తాం. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మా దాంట్లో వస్తే డబ్బులు కూడా అంత ఖర్చు అవ్వదు. ఒకటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంతమంది అయ్యారు, ఫెయిల్ అయ్యాను చింతవద్దు, TNR సైనిక్ అకాడమీ ఉంది నీ చెంత. రేపు బోల్డెన్ సెలవులు వస్తున్నాయి, ఇంటర్మీడియట్ అయ్యాక ఎగ్జామ్స్ అవగానే వృధాగా ఖాళీగా కూర్చోపెట్టకండి. ఇందులో మా అకాడమీకి రండి. ఫస్ట్ క్లాస్ వాడికి మెడికల్గా, మెంటల్గా అన్నిటికీ ఫిట్ చేసి వాడిని తీర్చిదిద్దుతాం. వాడి ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సుకుమార్ ఫ్రమ్ మెదక్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఈ క్వశ్చన్ అడగండి. మేడం నేను కానిస్టేబుల్కి అప్లై చేశాను మేడం. నా ఏజ్ 26 years. ఓకే మేడం అక్కడ ఫీజు ఎంత ఉంటుంది మేడం? అది ఇక్కడ బాబు అదే చెప్తున్నాను కదా, మీకు 2 ఛాన్సులు ఉన్నాయి. మీరు అడిగింది ఇది ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమి ఫీజు ఉండదు. ఒకటి ఏంటంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అనార్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ ఇస్తాం. అందులో ఓన్లీ మీకు భోజనానికి అయ్యే ఖర్చే. మేమేమో యూనిఫామ్ ఇస్తాం, ఫస్ట్ క్లాస్ ట్రాక్ షూట్. చూడండి పక్కన ఎక్సర్సైజ్ చేసేవన్నీ ఫోటోలు అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ ట్రాక్ షూట్ ఇస్తాం, అన్నీ ఉంటాయి మీకు. లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, మీకు ఇచ్చే ఫిజికల్ ట్రైనింగు, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, అర్థమెటిక్, ఆల్జీబ్రా మొత్తం అన్నీ మీకు చెప్పేవన్నీ. అందులో మీకు ఏమేమి వస్తాయి అవన్నీ మేము చెప్తాం.
మీరు రండి, ఇంకా టైం ఇంకా 1 మంత్ ఉంది. ఇమీడియట్గా ఒక ఆధార్ కార్డు తీసుకురావాలి, 6 ఫోటోలు తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ హర్ష గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. సార్ నేను ఆల్రెడీ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. నేను ఆల్రెడీ హైదరాబాద్ ఇది సార్ ఇది హైదరాబాద్ అని ఉంది కదా సార్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అని ఓకే దిల్సుఖ్ నగర్లో, అందులో కోచింగ్ తీసుకున్నాను ఎస్ఐ కని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను. ఓకే అయితే కోచింగ్ ఎస్ఐ కని తీసుకుంటే కానిస్టేబుల్ యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఓకే అమ్మా, నువ్వు డిగ్రీ చదివితే రెండిట్లకి క్వాలిఫై అవుతావు. చూసుకో ఏ అకాడమీ బాగుంది, ఏ అకాడమీ నాకు ఇది చేస్తుంది. ఎందుకంటే గొర్రె కసాయివాడిని నమ్ముతుంది. ఏంటంటే ఎక్కడ డబ్బు ఏదో ఇదని కాదు, ముందు అకాడమీ చూసుకోవాలి. ఇప్పుడు సిబిఐటి ఉంది, వివిఆర్టీ ఉంది, బీవీఆర్టీ ఉంది, విజ్ఞాన జ్యోతి ఉంది. ఎందుకంటే ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లెక్చరర్స్ బాగుంటారు, బోల్డ్ అని ఉంటాయి. నేను ఒక దాని గురించి నేను విమర్శన చెప్పను, వచ్చి చూసుకో. నీకు ఎక్కడ బాగుంటే అక్కడ నువ్వు చేరాలి. మా దగ్గర ఏంటంటే నీకు ఇమీడియట్గా అదే ఒక్క పైసా ఖర్చు ఉండదు, నీకు భోజనం అయ్యే ఖర్చే నీకు ఉంటుంది. ఈ 1 మంత్ ప్రధానమంత్రి ఇది అప్స్కిల్లింగ్ గురించి సెక్యూరిటీ ట్రైనింగ్ అని మేము ఇస్తాం. దానికి నేషనల్ వైడ్గా సర్టిఫికేట్ కూడా వస్తుంది. నీకు బాగుంటే చూడు, ఒక్కసారి ఇన్స్టిట్యూట్ రావడం వల్ల నీకేమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నరేంద్ర ఫ్రమ్ గుంటూరు. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మీ క్వశ్చన్ అడగండి. సార్ నా పేరు నరేంద్ర అండి. నరేంద్ర చెప్పండి. సార్ నాది డిప్లొమా అయిపోయింది, డిగ్రీ చేస్తున్నాను డిస్టెన్స్ లో. ఓకే అయితే ఆర్మీకి వెళ్ళాలంటే నాకు చేతులకి కాళ్ళకి స్వెట్టింగ్ వచ్చింది బాగా అప్పుడప్పుడు. ఓకే అది కొంచెం బాగా దానికోసం భయపడుతుంది. దానికి ఏంటంటే అది వీక్నెస్ అమ్మా. ఇప్పుడు స్వెట్టింగ్ అంటే ఇలా మూసుకుని కొన్ని 2 నిమిషాల తర్వాత తీస్తే లోపల స్వెట్టింగ్ వస్తుంది, పొడిగా ఉండాలి. అది నరాల బలహీనత అంటారు. దానికి కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకుంటే పర్లేదు. దానికి అది పర్మనెంట్ అన్ఫిట్ కాదు. పర్మనెంట్ అన్ఫిట్ వచ్చి నాక్నెస్, ఫ్లాట్ ఫుట్, నైట్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్, ఇటువంటివన్నీ పర్మనెంట్ అన్ఫిట్. ఒకసారి నువ్వు డాక్టర్ చూపించుకుని సరైన క్యాప్సిల్స్ వాడితే తగ్గుతుంది. సో వివేక్ గారు, మీ దగ్గర కూడా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దానికి ట్రైనర్స్కి అవ్వాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ట్రైనర్స్గా రావడానికి మీ దగ్గర కోచింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? అవునండి, ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన కింద ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ మాకు ఈసారి మౌనం కండక్ట్ చేయమని మాకు చెప్పారు. ఇది 2 మార్చ్ నుంచి 12 మార్చ్ వరకు జరుగుతుంది. ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన ఏదైతే సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ చేస్తున్నారో ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ట్రైనర్స్ ఉపయోగిస్తారు. అంటే దరిదాపు 2 లక్షల మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉందండి. ఒక బ్యాచ్లో 30 మెంబర్స్కి ఒక ఇన్స్ట్రక్టర్ అంటే ట్రైనర్ ఉండాలి. ఆ 30 మెంబర్స్ ట్రైనర్స్ అంటే ఇప్పుడు చాలామంది తక్కువ ఉన్నారండి ప్రస్తుతము. దానికోసము లాస్ట్ టైం సాయి సెక్యూరిటీ చేశారు, ఈసారి మా దగ్గర చేశారు. అంతకుముందు టీఎన్ఆర్ అకాడమీ 2 సార్లు చేశారు, ఈసారి మాకు అలాట్మెంట్ చేశారు. ఆ సెక్యూరిటీ ట్రైనింగ్ వల్ల అంటే దీనికి అర్హులు ఏంటంటే ఎక్స్ సర్వీస్మెన్ కానీ, ఎక్స్ సర్వీస్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా దీనికి అర్హులు అండి. సివిలియన్స్ అయితే డిగ్రీ చదివండి 2 ఏళ్ళు 2 ఇయర్స్ వాళ్ళు ఒక సెక్యూరిటీ సంస్థలో ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. అటువంటి వాళ్ళకు ఇది అర్హత పొందుతారండి ఈ ట్రైనింగ్ చేయడానికి. ఈ ట్రైనింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఎక్స్ సర్వీస్మెన్ చాలామంది వచ్చేసి బయట ఎటువంటి ఉపాధి లేక, కరెక్ట్ గైడెన్స్ లేక బయట తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళకి ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ చేస్తే ఒక మంచి సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్లో మంచి ట్రైనర్ కావచ్చు, క్వాలిఫైడ్ ట్రైనర్ అండి. ఈ ట్రైనర్ అంటే ఇదే కాదు, మేము ఇచ్చే ట్రైనింగ్ కాదండి. ఈ ట్రైనర్స్ ప్రోగ్రామ్ 10 days ఉండే ప్రోగ్రామ్ ఢిల్లీ నుంచి మాస్టర్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ మాకు ఇస్తారండి ట్రైనింగ్. ఇది ఈ మాస్టర్ ట్రైనర్స్ కూడా 10 days ఇక్కడే ఉంటారు. టోటల్ సెక్యూరిటీ ఒక ఇన్స్ట్రక్టర్ కావాల్సిన క్వాలిటీస్ A to Z వరకు వాళ్ళకు క్లియర్గా ఒక సెక్యూరిటీ గార్డ్ను ఎలా ట్రైన్ చేయాలనేది ప్రతి స్టెప్ బై స్టెప్ 3 రకాల ఎగ్జామ్స్ పెట్టేసి వాళ్ళను పాస్ చేసేసి అప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇష్యూ అది కూడా ఢిల్లీ నుంచే ఇస్తారండి. మేము ఇచ్చే లోకల్ సర్టిఫికేట్ కాదు ఇది, ట్రైనర్స్ ఇది. ఈ ట్రైనర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా అది ఉంటుందండి. చాలామంది ఆఫీసర్స్ కూడా చేస్తారు ఈ ట్రైనింగ్ లాస్ట్ టైం కూడా. దీనికి 10 days ట్రైనింగ్ 10 to 12 2nd నుంచి 12th మార్చ్ వరకు ఉంటుంది. దీనికి ఫీజు కూడా 10,000 ఫీజు కూడా ఉంటుంది. ఈ 10,000 ఫీజు ఆన్ డీడీ రూపకంగానే సెక్యూరిటీ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు మనం పే చేయాల్సి ఉంటుంది. ఇదండి. సో సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంకా ఏ ఏరియాస్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటారు? ఇప్పుడండి మా దగ్గర చాలా సెక్యూరిటీ అండి, సాయికోర్ సెక్యూరిటీ అండి, ఎక్సెల్ సెక్యూరిటీ సర్వీసెస్ అండి, టీఎన్ఆర్ సెక్యూరిటీ అకాడమీ ఉన్నాయి, గెలాక్సీ సెక్యూరిటీ అకాడమీ, ఇటువంటి ట్రైనింగ్ చాలా ఉన్నాయండి. ఆ ట్రైనింగ్ అకాడమీలో ప్రతి చాలా మంచి వాల్యుబుల్ పోస్ట్ ఇస్తారండి, మంచి పేమెంట్ ఇస్తారు. ఇది కాకుండా దీన్ని పార్ట్ టైంగా ఉపయోగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వేరే కంపెనీలో మన కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా పార్ట్ టైంగా చేసేసుకుంటూ ఇక్కడ ట్రైనర్గా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఒక్కొక్క ట్రైనింగ్ ఒక క్లాస్కి అటెండ్ చేస్తే more than 500 to 1,000 రూపీస్ మేము పే చేస్తున్నాం అండి ఒక క్లాస్కి వస్తే. అటువంటి ట్రైనర్స్ కోసం మాకు షార్టేజ్ ఉందండి.
అటువంటి వాళ్ళకి ఇది మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఉపయోగించుకోవడానికి ఇది మంచి అవకాశము. ఎవరైనా రావాలనుకుంటే మా కింద మేము నెంబర్స్ ఇచ్చాము, ఆ నెంబర్ ఫోన్ చేయండి, రండి, దానికి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం మేము ఇస్తాము. ఎక్స్-సర్వీస్మెన్, ఎక్స్-ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ రిటైర్డ్ పర్సన్స్ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. నేను రీసెంట్గా యాస్కేట్ ఎగ్జామ్ రాశాను సార్. ఓకే, నేను ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే నేను పాస్ అవుతాను అనుకుంటున్నాను. ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి మీరు ట్రైనింగ్ ఇస్తారా? తప్పనిసరిగా అండి, రావచ్చండి. ఎస్ఎస్బి అంటే ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అండి. ఇది సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, ఇది 3 చోట్ల ఉంది. అది మీకు మీకు రిటర్న్ పాస్ అవుతే మీకు కాల్ లెటర్ వస్తుంది. 5 days టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ డే కనుక మీరు పాస్ అవుతే మిగతా 4 రోజులు ఉంటుంది ఎస్ఎస్బి. కావాలంటే మీరు నెట్లోకి వెళ్ళి కూడా చూడండి ఎస్ఎస్బి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది. మీరు రండి, మేము అది నేను ఫ్రీగా ఇస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఓకే, వెరీ నైస్. సో రావు గారు, అమ్మాయిలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయంట యూనిఫామ్ సర్వీసెస్లో? ఇంకా మీ అకాడమీలో అమ్మాయిల కోసం ఎటువంటి ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? తప్పనిసరిగా అమ్మ, ఇదేంటంటే నవే డేస్ అమ్మాయిలు కూడా ఈక్వల్ ప్రతి చోట మనం కల్పిస్తున్నాం ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు స్టేట్ పోలీసులో కూడా 33% ఉంది. అలాగే సెంట్రల్ డిఫెన్స్ సర్వీసెస్లో ఈ ఉమెన్స్కి వచ్చి ఓన్లీ ఆఫీసర్స్కే, సోల్జర్ లెవెల్లో ఉండదు. ఆఫీసర్లు ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇప్పుడు అంటున్నారు కదా యాప్ క్యాట్ అని, యాప్ క్యాట్ బోల్డ్ అని మంది అమ్మాయిలు రాశారు. ఈవెన్ ఫ్లయింగ్ బ్రాంచెస్లో కూడా లేడీస్ని తీసుకుంటున్నారు. బోల్డ్ అని ప్లెంటీ ఆఫ్ అవకాశాలు. దాని గురించి ఏంటంటే తల్లిదండ్రులు తెలియట్లేదు, మా అమ్మాయిని డిఫెన్స్లో పంపాం, ఏం వారు కదండి. ఇవాళ రేపు ఫ్లయింగ్లో సూపర్ సోనిక్ ఎయిర్క్రాఫ్ట్లు MiG 21, 23, 25 ఎయిర్క్రాఫ్ట్లు కూడా ఫ్లై చేయడానికి లేడీస్ ముందు వస్తున్నారు. మొన్న 8 October నుంచి ఈ అవకాశం లేడీస్ కల్పించారు. ఇంతకు ముందు ఏంటంటే ఆఫీసర్కి అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ ఆఫీసర్స్ కింద లాజిస్టిక్ బ్రాంచీల్లో తీసుకునేవారు. ఇప్పుడు అన్ని చోట్ల ఫ్లయింగ్లో అన్నిటిలోనూ తీసుకుంటున్నారు, 3 ఫోర్సుల్లోనూ తీసుకుంటున్నారు. ఇది గొప్ప అవకాశం. బోల్డ్ అండ్ ప్లేన్ ఎవ్రీ ఇయర్ ట్వైస్ వస్తుంది. యాప్కాట్ ఉంది, సిడిఎస్ ఉంది, ఆర్మీది ఉంది, బోల్డ్ అని వేకెన్సీస్ ఉన్నాయి. అది గ్రహించుకుని నెట్లోకి వెళ్ళి చూస్తే నీ క్వాలిఫికేషన్, మీ ఏజ్ కొడితే ఎప్పుడు ఎగ్జామ్స్ ఏంటి అన్నది ఈజీగా తెలుస్తుంది. లేదంటే మమ్మల్ని సంప్రదించండి, మేము ఈజీగా చెప్తాం. ఇప్పుడు మా గర్ల్స్ కూడా మా అకాడమీలో అది ముందే చెప్తాం, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇటువంటి అకాడమీ ఇంతకుముందు ఎక్కడ మీకు చూడలేదు. ఎందుకంటే ఇది ఇక్కడే కాదు, నేషనల్ వైడ్గా కూడా నెంబర్ 1 వస్తుంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లేడీస్కి సెపరేట్ బిల్డింగు, సెపరేట్ ట్రైనింగు, ఇన్స్ట్రక్టర్స్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ సెపరేట్ ఇన్స్ట్రక్టర్స్. ఈవెన్ గర్ల్స్ బెటాలియన్ ఇన్సెన్సీలో నేను 5 years ఉన్నాను. వేల మంది గర్ల్స్ నేను బోల్డ్ మందికి ట్రైనింగ్ ఇచ్చాను. అందరూ బోల్డ్ మంది ఫ్లయింగ్ బ్రాంచ్లో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అయ్యారు, నేవల్ ఆఫీసర్స్ అయ్యారు. అందులో ఏవి ప్రాబ్లం ఉండదు. నేను 2 years అని ఎన్సీసీకి వస్తే గర్ల్స్ బెటాలియన్స్లో 5 years నన్ను సికింద్రాబాద్లో ఉంచారు. అందు గురించి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ నా గర్ల్స్ క్యాండిడేట్ కూడా చాలామంది చూస్తూ ఉంటారు. అందు గురించి తప్పనిసరిగా ఏంటంటే గర్ల్స్కి ఎక్కడా వెనుతిరగడం లేదు, ఈక్వల్. ఇప్పుడు జనాభా లెక్కల్లో చూసుకున్నా సరే ఈక్వల్గా ఉన్నారు ఎక్కడ. అందులో చదువులోనూ ఉన్నారు, ప్రతి దాంట్లోనూ ఉన్నారు. లేడీస్ ఎక్కడ తక్కువ అంచనా వేయలేము. అందు గురించి ఏంటంటే గర్ల్స్ ముందుకు రావాలి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఫస్ట్ క్లాస్ అండి, డైరెక్ట్ గెజిటెడ్ ఆఫీసర్, వార్న్ గెజిటెడ్ ఆఫీసర్ కింద వాళ్ళు అడుగు పెడతారు డిఫెన్స్లో. ఫస్ట్ క్లాస్ శాలరీ, వాళ్ళు యూనిఫామ్ వేసుకోవడం, వాళ్ళ స్టైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి మీరు పాసింగ్ అవుట్ అయ్యేటప్పుడు గర్ల్స్ చూడండి ఎంత ఆనందానికి అవధులు ఉండవు, వాళ్ళ తల్లిదండ్రులకి అవధులు ఉండవు, ఇది ఉండదు. డైరెక్ట్గా ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్టినెంట్లో బయటకు అడుగు పెడతారు. ఎక్సలెంట్ పోస్ట్ అండి. అందు గురించి ఏంటంటే లేడీస్ కూడా ముందు మీ టీఎన్ఆర్ సైనిక్ ఎక్కడ ఉంది, ఒక్కసారి మా అకాడమీ రండి అమ్మా, ఫస్ట్ క్లాస్గా నీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. మల్లేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు మల్లేశ్వరి. చెప్పండి, క్వశ్చన్ అడగండి. అది మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అది అకాడమీలో జాయిన్ అవ్వడానికి? ఓకే అమ్మా, మంచి క్వశ్చన్ వేస్తారు. మీరు ఏంటంటే ఇప్పుడు 10th తర్వాత మేము మా భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్తున్నాం. మేము ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్ కరికులం ఎంపీసీ తోటి పెడదాం అనుకుంటున్నాం. 100% ఏంటంటే వాడికి ఇంటర్మీడియట్ ఎంపీసీ తోటి వెళ్ళాక ఎన్డీఏ కానీ సిడిఎస్ ఎన్డీఏ కానీ వాడు ఎయిర్మెన్ కింద కానీ అది అన్నిటికీ అన్నీ ఉంటాయి అందులో ట్రైనింగ్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అటువంటి కాలేజీ పెడదాం అనుకుంటున్నాం. మేము పర్మిషన్కి ఇచ్చేస్తున్నాం. డెఫినెట్గా పర్మిషన్ రావచ్చు మాకు. వచ్చిన వెంటనే రేపు ఏప్రిల్ నుంచి మేము ఇంటర్మీడియట్ కూడా పెడుతున్నాం. మమ్మల్ని సంప్రదించండి. మినిమం వేకెన్సీస్ ఉంటాయి, అందులో ఎక్కువ మేము తీసుకోం. ఫస్ట్ ఇయర్ కాబట్టి 50 to 100 2 క్లాసులే తీసుకుంటాం. అది ఓన్లీ ఎంపీసీఏ, అది ఎంపీసీ వరకే తీసుకుంటాం. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళే ఎన్డీఏకి దానికి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే మినిమం ఎయిర్మెన్ కూడా నవేడేస్ 25,000 to 30,000 శాలరీ ఉంటుందండి. వాడు ఎయిర్మెన్ కింద చేరి వాడు చీఫ్ ఏ ర్యాంక్ అయినా వెళ్ళొచ్చు. మొన్న జనరల్ కృష్ణారావు గారు సిపాయి కింద చేరి చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అయ్యారు.
అలాగే లతీఫ్ గారు డ్రైవర్ కింద చేసి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ అయ్యారు. సిపాయిని తక్కువ అంచనా వేయొద్దు, సిపాయి కిందైనా అడుగు పెట్టాలి. ముందు అడుగు పెట్టాక వాడి భవిష్యత్తు అంతా ఎంత కాదు, ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి. తప్పనిసరిగా మేడం మా అకాడమీకి రండి, ఒకసారి నెట్లో చూడండి. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ WW అని కొడితే మొత్తం ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది అకాడమీ అది ఉంటుంది. సిటీలో కూడా ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, థ్యాంక్ యూ వివేక్ గారు. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.